జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. ఇష్యూస్ పరంగా చూస్తే రెండు అంశాలను, ప్రధానమైన అంశాలను ప్రస్తావించారు. పోలవరం ఒకటి, ప్రత్యేక హోదా ఒకటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని ఏర్పాటు ఒకటి. సో ఈ వీటితో పాటు ఎన్నికల హామీలు అనేది ఒక నాలుగో అంశంగా మనం చూస్తే కనుక ఈ సమన్వయంలో, ఈ మూడు పార్టీల ప్రభుత్వ ఏర్పాటు సమన్వయంలో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? గతంలో జరిగినటువంటి 2014-19 ఎక్స్పీరియన్సెస్ దృష్టిలో పెట్టుకుంటే 2024-29 ఏ విధంగా ఉండొచ్చు? ఈ మీరు ప్రస్తావించిన అంశాల్లో మొట్టమొదటిగా నేను అనుకున్నది ఏంటంటేనండి, అమరావతి అనే అంశం తీసుకుంటే అమరావతి ఈ మూడు పార్టీల కూటమి కూడా నిర్ద్వందంగా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని స్పష్టంగా ఎన్నికల ముందు నుంచి ప్రస్తావించాయి. కాబట్టి దట్స్ ఒక సాల్వ్డ్ ప్రాబ్లం. అది ఆల్రెడీ ఈజీగా ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం అయిపోతుంది. కాబట్టి అది ఇష్యూ కాదు. ఇకపోతే విభజిత హామీల్లో ప్రత్యేక హోదా అనే అంశం మాత్రం ప్రణాళిక సంఘము ఆర్థిక కారణాల వలన కుదరదని నిర్ద్వందంగా ఇదివరకు బీజేపీ త్రోసిపుచ్చింది. అయితే నేడు కేంద్రంలో ఏర్పడ్డ నరేంద్ర మోడీ 3.0 సర్కారు హెవీగా ఎక్కువగా అటు నితీష్ కుమార్ యాదవ్ గారి మీద కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆధారపడుతున్నాయి. కాబట్టి ప్రత్యేక హోదా అనే మాట అనకుండా అటు వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ఫేస్ని వాళ్ళు కాపాడుకుంటూ ఈ ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం. తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అంశం పైన గతంలో ఆల్రెడీ వివాదం రాసుకుంది. ఒకసారి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించిన తర్వాతే సమస్య ముదిరింది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. మళ్ళీ ఉద్యమం బాటలోకి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు అనివార్యంగా బయటికి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ప్యాకేజీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే ప్యాకేజీ యొక్క స్థాయి, ప్యాకేజీ ఇచ్చే ఐటమ్స్, ఈ రెండింటిని మనం తీసుకోవాలంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఓకే, హౌ మచ్ మనీ విల్ బీ గివెన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హౌ మెనీ ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్ విల్ బీ గివెన్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ రెండు విషయాలని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది కనుక ఒక తేనెతుట్ట లాంటిది. అది ఓకే, దాన్ని కదిలిస్తే ఇవాళ బీహార్, రేపు ఇంకొక రాష్ట్రం, రేపు ఇంకొక రాష్ట్రం, ఇలా అడుగుతూ పోతూనే ఉంటాయి. సో దీన్ని ఆపడానికి, ప్రివెంట్ చేయడానికే ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ 2.0లో అసలు ప్రత్యేక హోదా అనేది నిర్ద్వందంగా తోసిపుచ్చేశారు. కాబట్టి ప్రత్యేక హోదా అనే పేరు మాత్రం బహుశా ఉండదనేది నా యొక్క ఖచ్చితమైన అభిప్రాయం. ఇక్కడ ప్రత్యేక హోదా అంటే డబ్బు ఒక్కటే కాదండి, ఇక్కడ రెండు అంశాలు. డబ్బుకు సంబంధించిన అంశం ఏంటంటే లోటు ఉన్నప్పుడు రెవెన్యూ లోటు ఖచ్చితంగా భర్తీ చేయాల్సినది ఒక ఆర్థికపరమైన బడ్జెట్. రెండోది కొత్తగా ప్రారంభించే పరిశ్రమలకు 5 ఏళ్ళు మ్యాక్సిమం 15 ఏళ్ళ వరకు డిమాండ్ చేసే అవకాశం ఈ రాయితీల కారణంగానే కొత్త ప్రాజెక్టులు ఇక్కడ వస్తాయి, ఉపాధి పెరుగుతుందనేది లక్ష్యం ఇక్కడ. సో ఈ రెండు కూడా చాలా కీలకమైన అంశాలు దానికి సంబంధించి. అవునండి. అయితే ఇప్పుడు అసలు ఉమ్మడి రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి రాయితీల యాంగిల్లో చూస్తే కనుక ప్రత్యేక హోదా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిమాండ్ చేయడానికి అవకాశం లేదా? మూడు పార్టీలు ఒక సమన్వయంతో ముందుకెళ్తానికి అవకాశం ఉన్నప్పటికీ అదే నేను అంటున్నానండి, రాజకీయ పరంగా చూస్తే ఈ మూడు పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాయి. అది ఎలా ఉంటుందంటే ప్రత్యేక హోదా అనే లేబుల్ మాత్రం ఉండదు ఆ ప్యాకేజ్ మీద, ఆ పేరు. దానికి తగ్గట్టుగా ఎటువంటి లాభాలు ఇవ్వడానికి తగ్గ వీలు గ్యారంటీగా కల్పిస్తారు. ఎందుకంటే బీజేపీ సదర్న్ స్టేట్స్లో పెరగటానికి అవకాశం ఉన్న సాయిల్ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కూడా అది ఎంచుకుంది. అందువలన ఆంధ్రప్రదేశ్కి కొంత ఎక్కువ సాయం చేయడానికి ఇష్టపడి ఈసారి నంబర్ విషయంలో కూడా 3 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు మంచి అవకాశం ఇచ్చినట్టు, మంచి గ్రోత్ వచ్చింది. ఇది ఇంత గ్రోత్ బీజేపీ ఊహించలేదు, బీజేపీకి రాలేదు కూడా గతంలో. అందువలన బీజేపీ ఇండిపెండెంట్గా ఒక పార్టీగా గెయిన్ చేయాలంటే బీజేపీ మీద ఉన్న దుష్ప్రచారం ఏదైతే ఉందో, లేదా ఏమంటాం మనం పర్సీవ్డ్ నోషన్స్ కొన్ని ఉంటాయో అవన్నీ తొలగించాలన్నా కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. ఇక పరిశ్రమలకు లైసెన్సులు అది వేరే రూట్ ద్వారా, ప్రత్యేక హోదా అనే లేబుల్ మాత్రం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రత్యేక హోదాకి సంబంధించి కాకపోతే పరిశ్రమలకు సంబంధించి మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తన ప్రాంతంలో జిల్లాలకి ప్రత్యేక రాయితీ ఇచ్చారు. ఒకటే రాష్ట్రం పరిశ్రమలు పెడితే రాయితీలు ఎక్కువ వచ్చినాయి. అట్లాగనే ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వం కనుక అక్కడ ప్రభుత్వం దాన్ని భరించినా దాన్ని మానిటరీగా డబ్బు రూపంలో కానీ కేంద్రం సబ్స్టిట్యూట్ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన రాయితీ తెచ్చేసుకోవచ్చు, అదే ప్రకటించవచ్చు. ఈయన చెప్పింది మంచి ప్రత్యామ్నాయం అనేది అది సరిపోతుంది. కానీ ఒకటి విజయబాబు గారు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం కూడా 1,00,000 కోట్లు లెక్కేదో చెప్పారు. సో అసలు అది ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ 3 పార్టీలకి ఆర్థిక భారం, చాలా హామీలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి చాలా దైన్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాబట్టి ఎంతవరకు పాసిబిలిటీ? దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల రుణం ఆంధ్రప్రదేశ్ మీద ఉందనేది పేపర్లలో వస్తున్న వార్త అండి. ఈ 11 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఒక పక్కన హ్యాండిల్ చేస్తూ ఇంకో పక్కన రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పరిగెత్తించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది. దిస్ ఇస్ ఎ వెరీ హెర్క్యూలియన్ టాస్క్ నా దృష్టిలో, చాలా కష్టమైన పని. కానీ ఈ 3 పార్టీల సమన్వయంతో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేంద్రం రాష్ట్రాల సమన్వయంతో ఇది నెరవేరుతుంది. ఎందుకనంటే నెరవేరకపోతే రాబోయే ఎన్నికల్లో మళ్ళా వీళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుంది. సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ 3 పార్టీస్ బోత్ అట్ ద స్టేట్ అండ్ ద సెంటర్ అండ్ ద కోఆర్డినేషన్, ఈ రెండింటి మధ్యలో ఉండే సమన్వయం, ఇది కనుక కీలకంగా లేకపోతే, ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్తో జరగకపోతే రాజకీయంగా కూడా ఈ పార్టీల యొక్క ఇది ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా చేస్తారు. 1,00,000 కోట్లు అవసరం అవుతుంది రాజధానికి సంబంధించి. ఇది ప్రస్తావన గతంలో వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వం 1,00,000 కోట్లు కాబట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన అంచనాల లెక్కలే వాళ్ళు చదివి వినిపించే అసెంబ్లీలో కూడా అదే కదా చెప్పి ఎక్కడ సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే అదే దానికి కౌంటర్ కూడా అప్పుడు వచ్చింది, చాలామంది గుర్తుండే ఉండదు. 33,000 ఎకరాలు రాజధాని కోర్టు సేకరించబడి ఉన్నాయి, ఫుల్లింగ్లో వచ్చేస్తున్నాయి. అంటే తక్కువ చూసుకున్నా కూడా దాదాపు 15,000 ఎకరాలు ఇవాళ ప్రాపర్టీ రూపం ఇదంతా కూడా. ఎస్, దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ రాజధాని నిర్మించుకోవడం పెద్ద కష్టం కాదు. దానికి సంబంధించి వాళ్ళ బిల్ట్ ఆపరేట్ సిస్టమ్ ఉంది కదా, BOT అని చెప్పేసి ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో చాలా బాగా నిలిపించవచ్చు. ఇప్పుడు ఒక స్థలం ఎకరం నాకు ఇస్తే ప్రభుత్వానికి ఒక బిల్డింగ్ నిర్మించిస్తాను, నేను అక్కడ ఒక బిల్డింగ్ నిర్మించుకుంటాను దీనికి సంబంధించి. సో ఇవాళ నాకు తెలిసి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా వెళితే చాలా ఈజీగానే పూర్తవుతుంది. ఎందుకంటే 15,000 ఎకరాలు ఇవాళ స్థిరాస్తి రూపంలో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి. కానీ ఒకటి అంటే ఇప్పుడు చెప్పండి, అందులో ఎన్నో కేసులు ఉన్నాయి, లీగల్ ఆస్పెక్ట్స్ చాలా ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు ఆ చిక్కుముడులు ఏవి విప్పకుండా ఇమీడియట్గా ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తానే సాధ్యమవుతుందా? అంటే లీగాలిటీ అంటే మీరు చెప్తున్న లీగాలిటీకి సంబంధించి రైతుల పరంగా లేవు సార్. ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతులు వెళ్ళారు లీగాలిటీ తప్ప, వీళ్ళు రైతులు అన్నీ క్లియర్ అయిపోయింది దానికి సంబంధించి. ఎప్పుడు వెళ్ళారు రైతులు? గత ప్రభుత్వం మీ ఇక్కడి నుంచి బదిలీ చేస్తున్న రాజధాని అని చెప్పినప్పుడు మాత్రం రైతులు లేరు. CRDని రద్దు చేసింది గత ప్రభుత్వం. చివరికి గత ప్రభుత్వం ఏం చేసిందంటే రద్దు చేసిందని మళ్ళీ రివైవ్ చేసింది. అట్లా గత ప్రభుత్వం తల్లిస్తున్నట్టు ప్రకటించి కూడా లేదు మేము అమరావతిలో ఉంచాము, తర్వాత మేము ప్రతిపాదన పెడతాం కొత్త రాజధాని కోసం, ప్రస్తుతానికి అయితే అమరావతిలోనే ఉందని కూడా ఇచ్చారు కోర్టుకి సంబంధించి. ఎప్పుడైతే రాజధాని ఇక్కడ కొనసాగే పక్షంలో లీగాలిటీ సమస్యలు రావు. రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో కేసులు పెట్టారు. ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, వీటి భవితవ్యం? ఇంకోటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్లాన్ కూడా మార్చింది గత గవర్నమెంట్. అవునండి. సో ఇవన్నీ మళ్ళీ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉండొచ్చు సార్? ఇందులో ఒకటి మాత్రం నిజమండి, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు లేదా ఆంధ్రప్రదేశ్లోని అందరూ అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారు. ఎందుకనంటే ఇది చాలా రేర్గా జరిగే ఒక ప్రక్రియ. ఎందుకనంటే ఇప్పుడు మీరు తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకోండి, మెడ్రాస్ క్యాపిటల్ ఎక్కడ ఉందో చూడండి. అట్లానే కర్ణాటక తీసుకోండి, బెంగళూరు ఎక్కడ ఉందో చూడండి. లేకపోతే దీని పేరేంటి, మన తమిళనాడు తీసుకోండి, కేరళ తీసుకోండి, ఎక్కడుందో క్యాపిటల్ చూడండి, తిరువనంతపురం. మహారాష్ట్ర చూడండి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక తెలంగాణకే ఒక అత్యద్భుతమైన సెంట్రల్లీ లొకేటెడ్ క్యాపిటల్స్ రెడీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెడీ చేసుకోవాలి, తెలంగాణ రెడీ అయ్యింది. అది నిజామ్స్ రూల్ నుంచి వచ్చింది. అది ఇప్పుడు అక్కడ ప్రజలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఈసారి ప్రతిపక్షంగా పనిచేయబోయే, హోదా లేకపోయినా పనిచేయబోయే వైఎస్ఆర్సీపీ కూడా అమరావతి విషయంలో మాత్రం ఆ తప్పుని పునరావృతం చేయదని నా నమ్మకం. అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ ప్రజాప్రతినిధులు కూడా లేరు కదా, అసలు ఎక్కడ 8 ఇప్పుడు అవిభక్త 8 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ అనేది తుడిచిపెట్టుకుపోయింది.
అందులో ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ రాజధాని ఇష్యూ. అందువల్ల ఈసారి మాత్రం సోకాళ్ళు ప్రతిపక్షంగా ఉంటున్న ఆ 11 సీట్లతో ప్రతిపక్షంగా ఉంటున్న వైఎస్ఆర్సీపీ కూడా దీనికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేపట్టదు. ఈ సమస్యని సాల్వ్ చేయడానికి అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి జడ్జిమెంట్తో ఈ ఫలితాల తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి చూస్తే 3 రాజధానులు అనేటువంటి ప్రస్తావన ముగిసిపోయిన అధ్యాయమా? దాదాపుగా ముగిసిపోయిన అధ్యాయమేనండి. దాదాపు ముగిసిపోయింది అంతే. అంటే దాదాపుగానే technical గా ఏమన్నా ఇప్పుడు మొదటి నుంచి కూడా లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి అన్నారు, జ్యుడిషియల్ క్యాపిటల్గా హైకోర్టు. అది పెద్ద షిఫ్టింగ్కి పెద్ద వాళ్ళు ఎవరు దే డిడ్ంట్ షో ఎనీ ఇంట్రెస్ట్. వాళ్ళేం పెద్ద ఇది చూడలే. ఈ అసలు 3 రాజధానుల అనే భావన మొదట్లోనే బెడిసి కొట్టిందని నా అభిప్రాయం. పైగా ఇంకొక మాట ఏంటంటే ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని నేను డెవలప్ చేస్తాను. నుంచి అదే చెప్తున్నారు. ఇప్పుడు 2014లో కూడా ఆర్థిక రాజధాని, ఐటీ రాజధాని, మెడికల్ హబ్ అని చెప్పని విశాఖపట్నంలో ఫార్మా హబ్ అని అన్ని పెట్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని అన్ని తీసుకొచ్చి శ్రీ సిటీలోనూ కియా మోటార్స్ అనంతపురంలో ఇవన్నీ రాయలసీమలో పెట్టారు. అవునండి. ఆ మధ్య ప్రాంతానికి ఇచ్చింది రాజధాని ఒకటే. దాని నోట్లో కూడా మట్టి కొట్టారనేది కదా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి విమర్శ. సో ఇప్పుడు ఆ కోపం అనేది తుడిచిపెట్టింది వైఎస్ఆర్సీపీని మధ్య మండలంలో పూర్తిగా అని చెప్పని అనుకోవచ్చా? అదేనండి, అది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అదో కీలకమైన ఫ్యాక్టర్ అండి. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి దారుణంగా అదే ఒక ప్రధానమైన కారణం. అంటే కర్నూలు చావుకి అనేక కారణాలు అన్నట్టుగా అందులో ఒకటి ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.